సార్ ఆ రోజు నాకు వద్దంటే నేను బలవంతంగా పోయి కడుతుంటినా సార్? ఇష్టం లేదంటే కట్టకపోదు కదా సార్. సరే నువ్వు ఇష్టం లేకపోతే నువ్వు నేను పెళ్ళి అయిన 2 నెలలకో 3 నెలలకో నాకు శివ ఇష్టం ఉందని శివ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా సార్. నేను ఇంకో అమ్మాయిని ఎత్తుకుంటుంటి, ఏదో లేకపోతే అట్లే ఉంటుంటి. నాకు ఈ పిల్లల జీవితం చూపించి నా ఈ నరకయాత్ర చూపించే అవసరం ఏముంది సార్? నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు శివ ప్రేమ కావాలన్నప్పుడు అప్పుడే వెళ్ళిపోయేది ఉండే. పెళ్ళి అయిన నెల రోజులకు పోయేది ఉండే. 13 సంవత్సరాలు జీవితం చేసి ఆడు 3 నెలలకు వచ్చినోనికి నా ఉన్నాస్తంతా తీసుకుపోయి ఆనికి ఎట్టి నా పిల్లలు చంపితివి. ఎక్కడ న్యాయం సార్ చెప్పండి? ఇది ఎక్కడ న్యాయం? పిల్లలు చంపే అధికారం ఎవరు ఇచ్చారు సార్? నువ్వు అట్లోటప్పుడు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోయేది ఉండే. పిల్లలు నాకు ఇడిచిపెట్టిపోయేది ఉండే. నేను ఆ పిల్లలను చూసుకొని బతికేస్తుంటే నేను సార్. ఆ పిల్లలను చూసుకొని బతుకుతుంటే ఆ పిల్లలను పెట్టుకొని నేను మంచిగా బ్రతికేస్తుంటే. నేను పోతే పోయిందేమో, అయింది పోయింది, ఇది పోతే పోనేమో అని నేను పిల్లలను పెట్టుకొని బతికేస్తుంటే సార్ నేను.